ఏకాభిప్రాయం కుదరలే, టీపీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం, ఆషాఢం లోపు లేనట్టే, ఖర్గే రాహుల్ తో రేవంత్ చర్చలు, తుది నిర్ణయం తీసుకొని అధిష్టానం, వారం తర్వాత మళ్లీ భేటీ, ఖర్గే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో కె కేశవరావు చేరిక, చివరి శ్వాస వరకు కాంగ్రెస్ లోనే ఉంటా అంటూ, చివరి శ్వాస వరకు ఉంటా అన్నాడు అంటే ఇక రేపో మాపో మనసు సర్దుకున్నట్టే బుట్ట. వీళ్ళందరూ ఇట్లనే చెప్తారు. అంటే వాళ్ళకి ఏంటంటే చెప్పడానికి అది అవసరం కాబట్టి ఆ సందర్భానికి పార్టీ మారేటప్పుడు అటు పోయినప్పుడు అట్లనే చెప్పిండు, ఫస్ట్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా అట్లే చెప్పిండు, తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు అట్లే చెప్పిండు, మళ్ళీ ఇవాళ కూడా అదే చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఇట్లా చెప్పకపోతే ఇలా పదవి ఇయ్యరు, వీళ్ళకు ఇట్లా చెప్పకపోతే వీళ్ళకి అవకాశం ఇయ్యరు. అందుకోసమే ఈ రోజు ఆ మాట చెప్తారు. ఇక తర్వాత మళ్ళీ ఒక్కసారి కాంగ్రెస్ అధికారంలోంచి వెళ్ళిపోయింది రాష్ట్రంలో అనగా మళ్ళా ఫస్ట్ బెర్త్ వీళ్ళే కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, వీళ్ళే పక్కన జరుగుతారు. సో కొత్త అధ్యక్షుడి నియామకము, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వాయిదా పడ్డాయి. ఆషాఢంలోపే పీసీసీ చీఫ్ ను నియమించడంతో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని అందరూ భావించగా కాంగ్రెస్ మార్కు రాజకీయం తెరపైకి వచ్చింది. టీపీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారైన తర్వాత వాయిదా పడింది. ఈ అంశాలపై పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం వెలువడాల్సిన నిర్ణయం మరికొన్ని రోజులు వాయిదా పడినట్లు తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు నియామకం, మంత్రివర్గ విస్తరణ పైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి అంటూ ఇక వీళ్ళందరి మధ్య అభిప్రాయం అంటే ఏకాభిప్రాయం రాకపోవడం చేతనే ఇది ఆపుతున్నట్టుగా ఇక్కడ చెప్తా ఉన్నారు. సో ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే గ్రూపులు, వర్గాలు, రకరకాల ఇష్యూస్ కనిపిస్తా ఉంటాయి. ఏమనంటే అంతర్గత ప్రజాస్వామ్యం మాది అని చెప్తారు కదా, ఆ అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట ఎవరికి నచ్చిన అభిప్రాయం వాళ్ళు ఇస్తా ఉంటారు, ఎవరికి నచ్చినోని వాళ్ళు లాబింగ్ చేయిస్తా ఉంటారు. సో దాని వల్లనే అక్కడ ఇబ్బందులు వస్తా ఉంటాయి తప్ప ఇక్కడ ప్రాంతీయ పార్టీలలో ఈ ఇష్యూస్ ఉండవు. ఎందుకంటే అధ్యక్షులు వాళ్ళే ఉంటారు, అవసరమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టుకుంటారు, ముఖ్యమంత్రి ఎవరు ఉండాలో కూడా డిసైడ్ చేసుకుంటారు కాబట్టి అట్లా ఉంటది. కానీ ఇక్కడికి వచ్చేసరికంటే మాత్రం జాతీయ పార్టీలలో ఇబ్బందులు ఉంటాయి. సో ఏకాభిప్రాయం వస్తలేదు కాబట్టి మేము ఇట్లా చేసినామని చెప్పడానికి ఇది అట్లే మంత్రివర్గ విస్తరణ కూడా అందుకోసమే పోస్ట్ పోన్ చేసినట్టుగా చూపించిండ్రు. సో ఒకసారి చూద్దాం. ఇగో ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షీలు 2 దఫాల సమావేశమై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆ సమావేశాల్లో రూపొందించిన జాబితాలోని పేర్లపై రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల అభిప్రాయాలను దీపదాస్ మున్షి తీసుకున్నారు. ఖర్గే రాహుల్ తో మంగళ లేదా బుధవారం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపదాస్ మున్షిలు సమావేశమై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే బుధవారం ఉదయం వరకు సీఎం సహా 4గురికి ఢిల్లీ నుంచి పిలుపు రాలేదు. బుధవారం రోజంతా అధికారులతో సమీక్షలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక కూడా వేసుకున్నారు. కానీ బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని అధిష్టానం బుధవారం హుటాహుటిన ఢిల్లీకి పిలిపించింది. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం పార్టీలో కేకే చేరిక తర్వాత ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ తో సమావేశమై చర్చలు జరిపారు. పార్టీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి కొద్దిసేపు అంతరంగికంగాను సంభాషించారు. చర్చల్లో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష పదవిపై ఇంకా చిక్కుముడులు ఉన్నాయని గ్రహించిన అగ్రనేతలు మరో మారు భేటీ కావాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. దీంతో ఈ 2 అంశాలపైన మరోసారి సమావేశం అవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వారం తర్వాత భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా బుధవారం భేటీ అనంతరం ఖర్గే బెంగళూరుకు పయనం అవ్వగా కేసీ వేణుగోపాల్ కేరళ వెళ్లినట్లు సమాచారం. ఖర్గే నివాసంలో చర్చల సమయంలో పీసీసీ పదవి ఆశిస్తున్న నేతలు మధు యాష్కి, మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, బలరాం నాయకులతో పాటు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వాకిటి శ్రీహరి అక్కడే ఉన్నారు. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కంటే ముందే ఖర్గేను కలిసి వెళ్లిపోయారంటూ పూర్తిగా ఏకాభిప్రాయం రాకపోవడం చేతనే ఆ పదవులను డిసైడ్ చేయలేని పరిస్థితులలో ఉన్నారు. ఎందుకోసం అంటే పవర్ సెంటర్లు ఎక్కువైపోయినాయి. ఇక్కడ చూడండి, ఒక నాయకుడు ఇంకొక నాయకుడికి చెప్పకుండా చేరికలు చేర్పించడం కావచ్చు. అయితే ఇక్కడ చూడండి, కాంగ్రెస్ లో ఉన్న సమస్య ఏంటంటే మన రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇబ్బందులు చెప్తా నేను. ఎందుకోసం వాళ్ళు ఫైనల్ చేయలేకపోతా ఉన్నారు పీసీసీ అధ్యక్షుడి పదవి కావచ్చు, లేకపోతే అట్లే మంత్రివర్గ విస్తరణ కావచ్చు. ఒక పక్క రేవంత్ రెడ్డి ఈయన ముఖ్యమంత్రి, అట్లే పీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు కదా, సీఎం గా. సో తను ఒక పవర్ సెంటర్ గా తను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి పట్టుబట్టే అవకాశం ఒకటి. ఇంకొకటి ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి దీపదాస్ మున్షి, ఎందుకంటే కేసీఆర్ చెప్పినట్టు
మాకు ఢిల్లీలో ఉండరు, గల్లీలోనే ఉంటారు మా బాసులు అని చెప్తారు కదా. బట్ ఇక్కడ మాత్రం ఈ రాష్ట్రం పైన ఇక్కడ దీప్దాస్ మున్షిని ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉంచారు కాబట్టి తన దగ్గర కూడా చేరికలు జరుగుతా ఉన్నాయి. తను రెండో పవర్ సెంటర్ గా మారింది ఇక్కడ ఈ రాష్ట్రంలో. మొదటి పవర్ సెంటర్ రేవంత్ రెడ్డి అయితే రెండో పవర్ సెంటర్ డైరెక్ట్ గా అధిష్టానంతో ట్రస్టులోకి వెళ్ళి అవసరమైతే అక్కడి నుంచి లాబింగ్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి ఈ దీప్దాస్ మున్షి ద్వారా జరుగుతున్నాయి. ఇంకొకటి వచ్చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అట్లే కోమటిరెడ్డి వీళ్ళు కలిసి ఇంకో పవర్ సెంటర్ గా మారి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే మా వల్లనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచిరు కాబట్టి మా జిల్లాలో 11 మంది, మా జిల్లాలో 12 మంది, మా వల్లనే ఇలా ప్రభుత్వం నిలబడ్డది కాబట్టి మాకు ఆ ప్రయారిటీ ఇవ్వాలి, మేము చెప్పిన వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు కూడా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. సో అందుకోసమే ఇక్కడ మరో పవర్ సెంటర్ మొదలైంది. సో ఇలాంటి పరిస్థితులలో ఏ ఒక్కరి మధ్యలో కూడా ఏకాభిప్రాయం రాకపోవడం చేత వీళ్ళకు పిసిసి అధ్యక్ష పదవిని ఫైనల్ చేయలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. అట్లే మంత్రివర్గ విస్తరణ కూడా చేయలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. సో ఏకాభిప్రాయం ఎప్పుడు వస్తుంది? సామాజిక సమీకరణాలు కూడా సెట్ అవ్వాలి. పైగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్లకు ఇవ్వకూడదని చెప్పి వాళ్ళు పెట్టుకున్నటువంటి తీర్మానం ఏదైతే ఉందో ఆ తీర్మానాన్ని కూడా ఫాలో కావాల్సి ఉంటది. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు, పిసిసి ఎవరికి ఇవ్వాలి, ఇంకా మంత్రులలో ఎవరెవరికి అకామిడేట్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. సో అందుకోసమే ఇక్కడ చూడండి రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యల మధ్య కనుక ఇప్పుడు ఓపెన్ చేస్తే ఎట్లయినా సరే ఎవరినో ఒకరిని అసంతృప్తిలో పడేసినట్టు అవుతుంది. సో అసంతృప్తి వల్ల మళ్ళీ అనవసరంగా లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈసారి పోస్ట్పోన్ చేస్తూ కుదిరితే ఇంకొకసారి మీటింగ్ పెట్టి అభిప్రాయం తీసుకొని ఆ తర్వాత ఏకాభిప్రాయానికి వస్తేనే చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. కానీ ఇక్కడ ఇంకొక సమస్య ఏంటిదంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినటువంటి టూర్ల సంఖ్య 17. 5-6 నెలల పరిపాలనలో 17 సార్లు ఢిల్లీకి పోయి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికోసం 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పేసి ఆల్రెడీ పత్రికలు కొన్ని రాస్తా ఉన్నాయి. సో ఇన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి తిరిగి ఏం చేస్తుండయ్యా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇదానికోసమా మనం తెలంగాణ తెచ్చుకున్నది మళ్ళీ తీసుకుపోయి ఢిల్లీకి కప్పం కట్టే నాయకులని మనం ఇవాళ అధ్యక్షులుగా మన ముఖ్యమంత్రిగా చేసుకున్నాము, ఆ పార్టీని ఇలా ప్రభుత్వంలో పెట్టుకున్నామని చెప్పి కొంతమంది బయట అనుకుంటా ఉన్నారు. ఉన్నట్టుగా చెప్పాలంటే గట్నే కనిపిస్తా ఉంది. అంటే ఢిల్లీ, అంటే ఢిల్లీ. ఒకసారి కేటీఆర్ కూడా గిట్లనే చెప్పిండు అసెంబ్లీలో. వీళ్ళు ఏం చేయాలన్నా ఏదైనా పథకం ప్రవేశపెట్టాలంటే చలో ఢిల్లీ, ఏదన్నా కంటిన్యూ చేయాలంటే చలో ఢిల్లీ, ఏదన్నా పర్మిషన్ తెచ్చుకోవాలంటే చలో ఢిల్లీ అని చెప్పి ఆ రోజు ఏ రోజైతే ఆ రోజు చెప్పిండో ఇంకా దాని ఇంకా వేరే రకం కూడా చెప్పిండు అనుకో. ఏది వచ్చినా వీళ్ళకి ఢిల్లీకే పోతారు, పదవులు డిసైడ్ చేయాలన్నా ఢిల్లీకే పోవాలని చెప్పి అన్నట్టుగా ఇక్కడ వీళ్ళకి ఆ అధికారం కూడా ఇవ్వకుండా కనీసం ఆ మంత్రివర్గ విస్తరణలా ఇంకొక 6 మంత్రుల్ని ఎట్లా ఎవరినైతే డిసైడ్ చేయాలనో కూడా అధిష్టానం చెప్తే తప్ప డిసైడ్ చేయలేని పరిస్థితులలో ఇక్కడ నాయకత్వం ఉంటుందని చెప్పి గతంలో అన్నారు కదా. అది ఈరోజు ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది, తెలుస్తా ఉంది. అవసరమా అన్నట్టుగా మాట్లాడుకుంటా ఉన్నారు. మరి ఇంకా ఈ అపవాది మరి ఎప్పుడు పోగొట్టుకుంటారు, ఎప్పుడు ఫైనల్ చేస్తారు అనేది చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. సో ఇక సొంత గుటికి కేశవరావు మనం చూసినాము. ఇక ఆ కేశవరావు ఏడున్నా ఒకటే, పనికిరానోడు ఏడున్నా ఒకటే అని చాలా మంది అనుకుంటారు. అన్నట్టుగానే ఆయన గతంలో కాంగ్రెస్ లా మంచి అవకాశం ఇచ్చి పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత కూడా బీఆర్ఎస్ లో చేరి సెక్రటరీ జనరల్ గా కేసీఆర్ పక్కన రోజు కుర్చేసుకొని కూర్చునే కేశవరావు అట్లే వాళ్ళ కూతురికి ఇక్కడ మరి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే చందంగా తయారైనటువంటి ఆ కుటుంబం ఆయన పేరు చెప్పుకొని వాళ్ళ కూతురు ఇలా ఇక్కడ హైదరాబాద్ మేయర్ గా ఉంది. సో మేయర్ గా అవకాశం ఇచ్చినా అట్లే ఆయనకి సెక్రటరీ జనరల్ ని చేసి ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినా కూడా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఆ 2 వదులుకొని మరి ఇలా మళ్ళా అధికారం మార్పు కొంచెం ఇట్లా జరగంగానే మళ్ళీ వెంటనే కాంగ్రెస్ లోకి వచ్చేసిండు. ఇవాళ ఏం చెప్తుండంటే చివరి శ్వాస వరకు కాంగ్రెస్ లో ఉంటాయని చెప్తుండు. ఇక మనమన్నా నమ్మాలి, సృష్టిలన్నా నమ్మాలి, లేకపోతే కేసీఆర్ చెప్పినట్టు చెప్పడానికి క్షరం లేకుండా ఇంటోనికా నిజత ఉండాలన్నట్టు అయిపోతుంది వార్త.